హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సౌదీ అరేబియాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కొన్ని కొత్త రూల్స్ ప్రకటించారు. ఈ నిర్ణయాలపై మిడిల్ ఈస్ట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతి రంజాన్ మాసంలో దేశంలోని ప్రతి పౌరుడు ఈ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడి మసీదుల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లకు సంబంధించి సౌదీ అరేబియాలోని మసీదులపై ఏర్పాటు చేసే లౌడ్ స్పీకర్ల సౌండ్ తగ్గించాలని ప్రకటించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మసీదులు అమర్చిన లౌడ్ స్పీకర్ వాల్యూమ్ 3/1 కంటే తక్కువగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే సౌదీ అరేబియాలోని మసీదులో లౌడ్ స్పీకర్ల సంఖ్యను 4కి తగ్గించారు. మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను అజాన్, ఇఖామత్ కోసం మాత్రమే ఉపయోగించాలని కూడా ఆర్డర్లో పేర్కొన్నారు. ఇఖామత్ అంటే ప్రజలను రెండవసారి ప్రార్థనకు పిలవడం అన్నమాట. మసీదు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు సౌదీ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల పిల్లల నిద్రకు భంగం కలుగుతోందని, వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని వీటిలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. మసీదులకు అమర్చిన లౌడ్ స్పీకర్ల వల్ల శబ్ద కాలుష్యం వ్యాపిస్తోందని ఫిర్యాదు చేశారు. గత 14 సంవత్సరాల చరిత్రలో ఇస్లాం అనేక హెచ్చుతగ్గులను చూసింది. ఎవరు ఊహించనంతగా ఇస్లాంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇందులో సౌదీ అరేబియా అతిపెద్ద ఉదాహరణగా నిలిచింది. సౌదీ ప్రభుత్వం ఈ క్రమంలో కేవలం మసీదులో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లపైనే కాకుండా మరిన్ని ఆంక్షలు విధించింది. దేశంలోని మసీదుల్లో దానం చేయడంపై నిషేధం విధించారు. అలాగే మసీదు లోపల అజాన్ ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని ఆదేశించారు. అంతేకాకుండా రోజే చేసే వ్యక్తులు పిల్లలను మసీదులోకి తీసుకురాకుండా నిషేధం విధించారు. మసీదులో చిన్నారులు ఉండటం వల్ల ప్రార్థనలకు ఆటంకాలు ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోని 50 ముస్లిం దేశాలలో సౌదీ అరేబియా చాలా ముఖ్యమైన దేశం. మౌలిక మార్పుల సునామీ ఎక్కడా కనిపించదు. ఇంతకుముందు సౌదీ అరేబియాలో మహిళలు కార్లు నడపడంపై నిషేధం ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. సౌదీ అరేబియాలోని మహిళలు ఇప్పుడు మ్యాచ్లు చూడడానికి స్టేడియంకు వెళ్ళొచ్చు. అంతకుముందు ఆంక్షలను మారుతున్న కాలానుగుణంగా మార్చుకుంటూ వస్తున్నారు. సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తీసుకున్న నిర్ణయాలను చూస్తుంటే ఏ ఇస్లామిక్ దేశమైనా ఇలాంటి చర్యలు తీసుకుంటుందని నమ్మడం చాలా కష్టం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.